అదే భయ్ ఒక ఆర్టిస్ట్ ఉంటే ఈ పాటకాలు బిగ్ బాస్ అంత కనుక మీరు చెప్పిన ఫోన్లు పగలగొట్టడము ఈవెంట్ చేయడము కడగడము షూలు చూడడం అంతకరం ఎందుకు వచ్చిందిరా భయ్. కామన్ మ్యాన్ అంటే ఎవడరా భయ్, సపోర్ట్ లేకుండా ఎవడో లేకుండా ఉన్నాడు రా భయ్ కామన్ మ్యాన్. ఆర్టిస్ట్తో పాటు సమానంగా మీరు ఫోన్లు పగొట్టాలి అవి పెట్టాలి ఇన్సల్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ 3 ఎపిసోడ్స్ కూడా చూస్తే అంటే మీకు ఎట్లా అనిపించింది? ఫెయిర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించింది? బిగ్ బాస్ 10 మరి దారుణంగా ఉంది. ఎందుకంటే అన్ని అసలు ఎట్లా చేస్తున్నారంటే ఒక మనిషి ఇన్సల్ట్ చేయడానికి వాళ్ళ బిగ్ బాస్ ఏదో హైప్ లాగడానికి కోసము మనుషులను తక్కువ చేసి మాట్లాడడం, తక్కువగా మాట్లాడడం. ఇప్పుడు మీరు ఒక్క మాట మాట్లాడతారు, అది ఎన్ని వీడియోల్లో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఎంత ఘనంగా అవుతుంది. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, తను ఒక మనిషే కదా. అట్లా ఎందుకు మాట్లాడతారో మీకే తెలియాలి. నిజంగా దయచేసి బిగ్ బాస్ 10 అగ్ని పరీక్షలోని ఇన్ని లొల్లిలు అవుతున్నాయి అంటే ఇంకా లోపలి బిగ్ బాస్ బాయ్ ఇంకా లోపలికి వెళ్ళాక ఎన్ని గొడవలు అవుతాయో. ఎంత కామన్ మ్యాన్ ఇప్పుడు ఒక్కసారి గట్ట చిన్న క్లూ దొరికి ఒక కామన్ మ్యాన్ మీద పడిందంటే రేపు బిగ్ బాస్ అడిలోకి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ సపరేట్ అయిపోతారు, ఆర్టిస్ట్ సపరేట్ అయిపోతారు. ఎవరు సపోర్ట్ చేయాలి అప్పుడు? మేము ఆర్టిస్టుల పై మేము తోపులు పోయి అని చెప్పి కామన్ మ్యాన్ చులకనగా మాట్లాడితే ఎవరు సపోర్ట్ చేస్తాడు? జడ్జెస్ ఇలా మాట్లాడడం వల్ల సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారు. చాలా వరకు జడ్జెస్ కొంచెం లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు అంటున్నారు, ఏమంటారు? అదే అన్న ఇప్పుడు దాకా అదే చెప్పాను, చాలా లిమిట్స్ క్రాస్ చేసి అదే చేసి అదే మాట్లాడుతున్నారు కదా. మీరు తీసుకోకపోయినా పర్లేదు, దయచేసి ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం కానీ తన పర్సనల్ విషయాలు మాట్లాడబోదు. ఫోన్లు చెక్ చేస్తా అది చెక్ చేస్తా అంటున్నారు. ఎవడ పర్సనల్ వాడుకుంటారా భయ్, ఎవడ లైఫ్ వాడుకుంటుంది. నువ్వేంటి నీ బిగ్ బాస్కి వెళ్ళాలి, నా మీద నువ్వు ఏదైనా పెట్టు, నా మీద టాస్క్ ఇవ్వు, నా మీద గేమ్ పెట్టు, లేకపోతే వేరే వాడితో నాకు గేమ్ పెట్టు, అలా చేయలే ఇలా చేయలేదు. కానీ నా పర్సనల్ తీసుకోవడానికి నీకేంట్రా భయ్? ఇన్ని సీజన్లు మనం అభినందిస్తూ ప్రేక్షకుల మధ్యలో ఉన్నాం రా భయ్, సపోర్ట్ చేసాము మేమంటూ ఉన్నాం రా భయ్. సినిమాల కన్నా షోల కన్నా ఎక్కువ బిగ్ బాస్ 2 రాష్ట్రాల ప్రజలు ఆరాధించేది బిగ్ బాస్ కదా. ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా మంది వెయిటింగ్. ఎందుకంటే ఆ బిగ్ బాస్ ద్వారా ఎంతమంది ఛానల్సే కానీ ఎంతమంది పబ్లిక్ కానీ ఎంత రియాక్ట్ అవుతున్నారన్న, అంత బట్టి రియాక్ట్ అవ్వబట్టే కదా ప్రతి విషయం. ఎవడు కొట్టుకొని వస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, దాని గోగుతున్నాడా దీని గోగుతున్నాడా, ఎవరిని ట్రాక్ చేస్తుందని చెప్పి ప్రతి విషయం ఉన్నది కదా. అలాంటిది అంత పెద్ద బిగ్ బాస్ని పెద్ద స్టేజ్ లాగా ఫీల్ అయిపోవాలి మనము. ఒక కామన్ మ్యాన్గా పిలిచి అక్కడ వరకు ఎంత చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విధంగా చూసి మాట్లాడే విధంగా వాళ్ళు హట్ అయ్యే విధంగా ఒక కెమెరా కాదు లక్షల మంది చూస్తారు. అలాంటి ముందు వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అన్న? అంటే ఇది నిజమంటారా? బిందు మాడకి ఆడపిల్ల అంటే సెలెక్ట్ చేస్తున్నారంట, అభిజిత్కి అగ్గి సెలెక్ట్ చేస్తారంట, నవదీప్కి ఐ లవ్ చెప్తే సెలెక్ట్ చేస్తారంట. అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్తా, నవదీప్ నువ్వు హీరోలో కత్తిలో ఉన్నావంట, బిందు మాలి గారు మేడం మీ అసలు కత్తిన కైఫ్ కన్నా మీరే కత్తిలో ఉన్నారంట, ఇంకెవరైనా అభిజిత్ గారు బా మీరు అసలు ప్రభాస్ని మించిపోయారు, ప్రభాస్ నన్ను పెళ్లి చేసుకుంటానని అడుగుతాను, తీసుకుంటారా చెప్పండి? నేను కూడా అట్లా పొగుడుతాను, మనిషికి ఒక 2-3 మాటలు చెప్పి పొగుడుతాను. అలా తీసుకోవడం ఎంతవరకు? నాలాంటి వాళ్ళు 1,00,000 మంది అమ్మాయిలు, ఇంకా నాలాంటి వాళ్ళు కత్తిలాంటి అమ్మాయిలు వస్తారు. అలా పొగిడితే తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న? దయచేసి పొగడతలకి లేకపోతే ఎక్కడో రికమెండేషన్ ఆటికి బిగ్ బాస్ని సెలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రన్నింగ్ రాజా అనే వ్యక్తి తను శ్రీముఖితో మాడుతున్న నా దగ్గర రావద్దు, దగ్గరకు చెంపు అలవడతాను శ్రీముఖి చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు మేడం? అసలు కాదన్న, ఫస్ట్ మీరు టాస్క్ ఇచ్చింది మీరే, వెళ్ళండి మీరు ఒక ఇట్లా ఎట్లా మాట్లాడాలి అని చెప్పి టాస్క్ ఇచ్చారు. అలాంటప్పుడు శ్రీముఖి దగ్గర నార్మల్గా వెళ్ళారు. అలాంటప్పుడు దొరంగెళ్ళు అదెళ్ళు ఇదెళ్ళు చంపబగలు కొడతా అని చెప్పి నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోయావే. తను మనిషే కదా, తను ఏమన్నా ఇదా లేకపోతే ఒక ఎట్లా అంటే తను ఏదో పెద్ద తప్పు చేసి తను ఏదో పెద్ద దొంగతనం చేసి నీ దగ్గర నుంచి దోచుకున్నట్టుగా ఫీల్ అయిపోయింది ఆమె ఎక్కడి నుంచి వెళ్ళిపోవడము. వీళ్ళు రెడ్ కార్డ్ చూపించేశారు. పాపం ఆయన వెళ్ళేటప్పుడు కూడా నా ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలి, నాకంటూ ఉందని చెప్తే ఆ వీడియోలు చేసుకో అని చెప్పి ఎటకరంగా మాట్లాడారు. అది అసలు నిజంగా బిగ్ బాస్ లేకపోతే పెద్ద షో లాగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. ఫోనా ఏముందిలే నా కెమెరా ముందు అటు పగలు కొట్టిన తర్వాత పక్క వెళ్ళి అని ఇచ్చేస్తారు. ఎందుకంటే హగ్ ఇచ్చింది కదా, హగ్ ఇచ్చినప్పుడు ఏం చేసిన పక్క వెళ్ళి కొనిపెడతారేమోలే వాళ్ళే. ఏం చెప్తారు? సింగర్ ఝాన్సీ తన కామనర్ కాదు, తను ఒక సెలబ్రిటీ తనకి అన్నట్టుగా సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎలా చెప్తారు? తన కామనరా సెలబ్రిటీ అంటే తను తీసుకుని కరెక్టేనా? ఆమెను తీసుకుంటే మళ్ళీ ఒక పల్లవి ప్రశాంత్ పుట్టుకొస్తాడేమో అనిపిస్తుంది. ఏమో ఒకవేళ ఆమె టాలెంట్ ఉండి అమ్ముకుంటే తీసుకుంటే తీసుకోవచ్చు. కాబట్టి ఆమె కామనర్ అబ్బా, కామన్ మ్యాన్గా వెళ్తేనే బెస్ట్. ఈ ఆర్టిస్టుల కన్నా ఎంత పెద్ద ఫాలోవర్స్ ఉన్నా కామన్ మ్యాన్కి వెళ్తేనే ఒక ఆమెకు రెస్పెక్ట్ ఉంటుంది అంతే. నిన్న ఎపిసోడ్లో రాజకుమార్ అని ఒక ఆవిడ రావడం జరిగింది, తను డైరెక్ట్ బిగ్ బాస్ సెలెక్ట్ అయిపోయింది. ఎలా చూస్తారు దాన్ని? వెనకాల ఏమైనా రికమెండేషన్లు ఉన్నాయేమో, వెనకాల రికమెండేషన్లు ఏమైనా గట్టిగా ఫాలోవర్స్ ఏమైనా ఉన్నాయేమో. అందులో ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బా, బిగ్ బాస్కి వచ్చాడు, ఒక డైలాగు యాక్టింగ్ చేస్తూ తన గురించి అడగరే అన్న తను. అవును అసలు ఏమన్నా ఉన్నాడా? నాకు తను ఎట్లా కనిపించాడు అంటే అఖిల్లా కనిపించాడు. తన ఫేస్ కట్టు హెయిర్ కట్టు ఏమన్నా ఉన్నాడా? డైలాగ్ ఎమోషన్ చేస్తూ ఏం డైలాగ్ చెప్పాడు. మ్యాక్సిమం తను సీమ్కి పడిపోయింది అనుకుంటా. కంపల్సరీ ఆయన సెలెక్ట్ చేస్తారేమో నాకు అనిపిస్తుంది.